నమస్తే వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. ఇంటర్మీడియట్ అవ్వగానే తల్లిదండ్రులకు గుర్తుకు వచ్చేది ఇంజనీరింగ్ కోర్స్ ఏపీ తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కాకుండా మలేషియాలోనూ అందుబాటులో ఉంది. ఇండియాలో అయ్యే ఖర్చుతోనే మలేషియాలో విదేశీ ఉన్నత విద్యను అందిస్తుంది. ఇంజనీరింగ్ మరియు రెగ్యులర్ డిగ్రీ కోర్సులు చేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ సరైన అవగాహన లేక ముందుకు వెళ్లలేకపోతున్నారు. ఇక అలాంటి వారి కోసం గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ డైరెక్టర్ నితిన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి నితిన్ రెడ్డి గారు. నమస్తే అండి. ఇక మొదటగా ఈ ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్గా ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ గురించి చెప్పాలంటే మా గ్రూప్కి మెయిన్గా 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎడ్యుకేర్, సెకండ్ వన్ ఈజ్ ఫ్లై గ్రాడ్యుయేట్. సో ఆల్మోస్ట్ 2007 ఇయర్ నుంచి ఎడ్యుకేర్ ద్వారా చైనా, రష్యా, ఫిలిప్పైన్స్, సెంట్రల్ అమెరికా, జార్జియా కంట్రీస్కి ఎంబీబీఎస్ కోసం థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇప్పటివరకు ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే 2017లో ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మెయిన్గా ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక 2 విషయాలు గోల్స్గా పెట్టుకోవడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎంపీసీ ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ జనరల్గా ఇంజనీరింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇంజనీరింగ్లో ఏవైతే అన్ఎక్స్ప్లోర్డ్ కోర్సెస్ ఉన్నాయో, అంటే జనరల్గా మన కాలేజెస్ కానీ యూనివర్సిటీస్లో మనం చూసినప్పుడు ఒక 5 ఇంజనీరింగ్ కోర్సెస్ మాత్రమే మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈసీఈ కానీ, సిఎస్సి కానీ, సివిల్ కానీ, ఐటీ కానీ, త్రిబుల్ కానీ ఇలాంటి రెగ్యులర్ కోర్సెస్ ఉండడం వల్ల రేపొద్దున ఎడ్యుకేషన్ అయిపోయాక జాబ్ ఇండస్ట్రీలో చాలా కాంపిటీషన్ వల్ల అన్ఎంప్లాయిడ్గా యూత్ మిగిలిపోవడం జరుగుతుంది. సో అన్ఎక్స్ప్లోర్డ్ కోర్సెస్ అంటే పెట్రోలియం ఇంజనీరింగ్ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, కేవలం ఇంజనీరింగ్ స్టడీస్ మాత్రమే కాకుండా మనం 3 ఇయర్స్ డిగ్రీ కోర్సెస్ చూసుకున్నా కూడా యానిమేషన్ కావచ్చు, బీబీఏ కావచ్చు, బీబీఎం కావచ్చు, గేమ్స్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇలా ఏవైతే కోర్సెస్ అన్ఎక్స్ప్లోర్డ్గా ఉన్నాయో వాటిని మేము అవేర్నెస్ తీసుకొచ్చి పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలన్నది ఫస్ట్ గోల్గా సెటప్ చేసుకున్నాం. అలాగే సెకండ్ వన్ తీసుకున్నట్లయితే చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఫారిన్ వెళ్ళి ఎడ్యుకేట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ చాలా వాళ్ళకు ఉన్న అనుమానాల వల్ల, అంటే కొన్ని డౌట్స్ వల్ల ఫారిన్లో వెళ్ళి చదువుకోవడం అంటే చాలా కష్టమైన పని అనే ఫీలింగ్లో ఉండిపోవడం జరుగుతుంది. సో ఇండియాలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో మనం ఎలా అయితే అడ్మిషన్ సింపుల్గా తెచ్చుకోగలుగుతున్నామో అంతే సింపుల్గా ఫారిన్ యూనివర్సిటీస్లో కూడా మనం అడ్మిషన్ తెచ్చుకోవచ్చు. వీసా ప్రాసెస్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మనకు అందుబాటులో ఉన్నాయని పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయడం కూడా మేము గోల్గా పెట్టుకోవడం జరిగింది. సో ఓవరాల్గా కోర్సెస్ పైన అవేర్నెస్ తీసుకురావడం, అలాగే ఓవర్సీస్ ఎడ్యుకేషన్ని స్టూడెంట్కి కానీ పేరెంట్స్కి కానీ ఈజీ చేయడం అన్నది మా మెయిన్ టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకే నితిన్ రెడ్డి గారు, అయితే ఇక మలేషియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలాగే దానికి సంబంధించి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయండి? సో మెయిన్గా మనకి వరల్డ్ వైడ్గా 200 ఆల్మోస్ట్ కంట్రీస్ ఉన్నప్పటికీ మలేషియాని మేము అగ్రెసివ్గా ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ నుంచి ఎందుకు ప్రమోట్ చేస్తున్నాం అన్నది మీకు చెప్తాము. సో ఫస్ట్ మలేషియాలో ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చెప్పాలంటే ఒక 4 పాయింట్స్ మీకు చెప్పాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే యునెస్కో, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిందే యునెస్కో. వాళ్ళు ఎవ్రీ ఇయర్ కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఫారిన్ స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్ళి చదువుకుంటున్నాడంటే ఆ ఫారిన్ కంట్రీ అన్నది అతనికి ఎంత అనుకూలంగా ఉంది, ఎంత అందుబాటులో ఉంది అని ఒక 10 పాయింట్స్ బేస్ చేసుకొని వాళ్ళు సర్వే చేసి ఆ కంట్రీకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక స్టూడెంట్ ఫారిన్ కంట్రీకి వెళ్తున్నాడంటే జనరల్గా వీసా ఫార్మాలిటీస్ కావచ్చు, అక్కడ ఉన్న సేఫ్టీ కావచ్చు, కల్చర్ కావచ్చు, అలాగే యూనివర్సిటీ ఫీజ్, మంత్లీ ఎక్స్పెండిచర్, క్లైమేట్, ఫుడ్, ఇలా ఏవైతే బేసిక్ నీడ్స్ ఒక స్టూడెంట్ ఆలోచిస్తాడో ఆ విషయాలు అన్నిటిపైన సర్వే చేసి యునెస్కో మలేషియాలో వరల్డ్ వైడ్గా 10th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో సెకండ్ పాయింట్, మలేషియా క్యాపిటల్ కోలాలంపూర్. సో కోలాలంపూర్లో ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు 1,80,000 ఫారిన్ స్టూడెంట్స్, అంటే ఒక 200 కంట్రీస్ నుంచి వచ్చి అనేక కోర్సెస్లలో వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ పాయింట్ మనం తీసుకున్నప్పుడు అంటే మలేషియాలో క్యాపిటల్ కోలాలంపూర్లో ఆల్మోస్ట్ 18 ఫారిన్ యూనివర్సిటీస్ వాళ్ళ క్యాంపస్ సెటప్ చేయడం జరిగింది. ఫారిన్ యూనివర్సిటీ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా తీసుకున్నట్లయితే మనం మోనాష్ యూనివర్సిటీ, కటన్ యూనివర్సిటీ, టేలర్ యూనివర్సిటీ, స్విన్బర్న్ యూనివర్సిటీ, ఇలా వాటి బ్రాంచెస్, సెకండ్ బ్రాంచెస్ మలేషియా క్యాపిటల్ కోలాలంపూర్లో సెటప్ చేశారు. అలాగే యూకే తీసుకుంటే యూనివర్సిటీ ఆఫ్ నార్థంబియా, యూనివర్సిటీ ఆఫ్ నార్థాంప్టన్, యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్, హెరియోట్ వాట్ యూనివర్సిటీ, ఇలా వాళ్ళ బ్రాంచెస్ సెటప్ చేయడం జరిగింది. అలాగే చైనా తీసుకుంటే ఇలా ఒక టాప్ 5 కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ 14 ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళ క్యాంపస్ అక్కడ సెటప్ చేయడం జరిగింది. అలాగే మలేషియాలో ఒక సిటీ జోహర్ బాహ్రు నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో
ఇస్కందర్ అని ఒక సపరేట్ సిటీని వాళ్ళు ఎడ్యుకేషనల్ సిటీగా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇస్కందర్ ఎడ్యుకేషన్ సిటీ అంటే వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే 2025 కల్లా 5 lakh ఫారిన్ స్టూడెంట్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయాలన్న ఇంటెన్షన్ పెట్టుకొని సపరేట్ ఎడ్యుకేషనల్ సిటీ 5000 ఎకర్స్లో ఒక 20 యూనివర్సిటీస్ని టార్గెట్గా పెట్టుకొని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ 3-4 పాయింట్స్ మనం విన్నప్పుడు మనకు ఏమర్థం అవుతుందంటే ఏషియాలోనే మలేషియా కంట్రీ ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే మనం చైనా కానీ సింగపూర్ కానీ ఎడ్యుకేషనల్గా ఫార్వర్డ్ ఉన్న కంట్రీస్ తీసుకున్నప్పటికీ చైనాలో మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నప్పటికీ లాంగ్వేజ్ అన్నది ఒక ప్రాబ్లంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫేస్ చేయడం జరుగుతుంది. అలాగే సింగపూర్ తీసుకున్నప్పటికీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నప్పటికీ అక్కడ ఫీజెస్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ మంత్లీ పేరెంట్కి అందుబాటులో ఉండే అవకాశం లేదు. సో మలేషియాలో ఒక పేరెంట్కి కానీ ఒక స్టూడెంట్కి కానీ అన్ని విషయాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టే ఏషియాలో ఎడ్యుకేషనల్ హబ్ లాగా మలేషియా ఎమర్జ్ అయింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మలేషియా ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకున్నట్లయితే ఇండియాలో ఎలాగైతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అదే సిస్టమ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ ఇంజనీరింగ్ మనకు 4 years అయితే వాళ్ళకు 4 years, ఇక్కడ డిగ్రీ కోర్స్ 3 years అయితే వాళ్ళకు 3 years. ఇక్కడ ఎలా అయితే మనకి NBA, AICT గవర్నింగ్ బాడీస్కి ఉన్నాయో అక్కడ మలేషియాలో మలేషియా క్వాలిఫికేషన్ ఏజెన్సీ అన్నది గవర్నింగ్ బాడీగా ఉంది. అలాగే అక్కడ ఇంజనీరింగ్ చేసి వస్తే ఇక్కడ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామా లేదా అన్నది కూడా పేరెంట్స్కి చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. సో మలేషియాలో వచ్చే ఇంజనీరింగ్ డిగ్రీస్ అన్నీ కూడా అది ఏ యూనివర్సిటీ అయినప్పటికీ వాషింగ్టన్ అకార్డ్ అనే దాని కింద వస్తుంది. సో ఈ వాషింగ్టన్ అకార్డ్ అన్నది ఏంటంటే ఇందులో 44 కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి, సిగ్నటరీ కంట్రీస్లా. అంటే ఇండియా కూడా అందులో మెంబర్గా ఉంది. USA, UK, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఆల్మోస్ట్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయి. సో వాషింగ్టన్ అకార్డ్ ప్రకారం ఒక ఇంజనీరింగ్ డిగ్రీని ఒక కంట్రీ ఇస్తే ఆ 44 కంట్రీస్లో రిమైనింగ్ 43 కంట్రీస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ జాబ్స్ విషయంలో ఆ డిగ్రీని యాక్సెప్ట్ చేయాలనేది ఆ రూల్. సో మనం అక్కడ ఎడ్యుకేషన్ చేసి ఇండియాకి వచ్చాక గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం, ప్రైవేట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాం. నాట్ ఓన్లీ ఇండియా, ఏ కంట్రీకి మైగ్రేట్ అయినా కూడా మనకు ఆ క్వశ్చన్ అన్నది ఉండదు. సో ఇది మలేషియాలో ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి అండ్ సిస్టమ్ గురించి. ఓకే అండి. ఓకే, సో నితిన్ రెడ్డి గారు, సో మనకి ఇప్పుడు ఈ మలేషియాలో పిల్లల్ని చదివించాలంటే మీరు చెప్పినట్టు ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్, సో దీని నుంచి పిల్లల్ని మలేషియాలో కనుక ఇంజనీరింగ్ చదివించాలి అంటే ఎక్కువగా పేరెంట్స్ మీ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? జనరల్గా మలేషియా అనే కాదండి, ఏ కంట్రీకి వెళ్ళే ముందైనా కూడా మనం ఒక 6 నుంచి 7 విషయాలపైన మనకి అవేర్నెస్ అన్నది ఉండాలి. ఫస్ట్ అడ్మిషన్ ప్రొసీజర్, అంటే మన ఇంటర్మీడియట్ అయిపోయాక మన మార్క్స్ని బట్టి అక్కడ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఎలా తెచ్చుకోవాలి, దానికి ఏమైనా సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నది చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఇంటర్మీడియట్ మనం ఏవైతే మలేషియాలో యూనివర్సిటీస్ చేస్తున్నామో వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 60% ఇంటర్మీడియట్ మార్క్స్. అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ కలిపి 60% ఆఫ్ మార్క్స్ మనకుంటే అక్కడ అడ్మిషన్ అన్నది వస్తుంది. అది ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు, డిగ్రీ కోర్సెస్ కావచ్చు. దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే IELTS కానీ SAT కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇండియాలో ఏదైతే బ్రిటిష్ ఇంగ్లీష్ వాడుతున్నామో మలేషియాలో కూడా సేమ్ బ్రిటిష్ ఇంగ్లీషే. దానివల్ల ఎలాంటి IELTS ఎగ్జామ్ కూడా అవసరం లేదు. మోర్ ఓవర్ మలేషియాలో స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో మనకి 700 నుంచి 900 అబోవ్ మార్క్స్ ఉన్నట్లయితే 10% నుంచి 40% వరకు స్కాలర్షిప్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ ప్రొసీజర్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీసా ఫార్మాలిటీస్. సో వీసా ఇంటర్వ్యూ ఏమీ ఉండదండి, జస్ట్ మనం డాక్యుమెంట్స్ ఏవైతే మలేషియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతారో అవన్నీ మనం మెయిల్లో అప్లై చేస్తాం. సో 100% వీసా అష్యూరెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ చెప్పారో అవన్నీ మన దగ్గర ఉన్నాయంటే 100% మనకు వీసా వచ్చినట్లే. సెకండ్ ఏంటంటే జనరల్గా యూనివర్సిటీ ఫీజు, అంటే మనకు చదవాలని ఉన్నప్పటికీ మన బడ్జెట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో జనరల్గా మలేషియాలో మనం చేస్తున్న యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ కోర్స్ తీసుకున్నట్లయితే యూనివర్సిటీని బట్టి కోర్స్ని బట్టి 8 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 12 lakhs వరకు యూనివర్సిటీ ఫీజెస్ ఉన్నాయి. ఆ 8 lakhs నుంచి 12 lakhs ఫీజుని కూడా మనం వన్ టైం పేమెంట్ కాదు, అంటే ఆల్మోస్ట్ 8 to 11 ఇన్స్టాల్మెంట్స్ వరకు, అంటే 4 years కలిపి యూనివర్సిటీని బట్టి కోర్స్ని బట్టి 8 నుంచి 11 ఇన్స్టాల్మెంట్స్ వరకు మనం ఆ అమౌంట్ అన్న డివైడ్ చేసి పే చేయొచ్చు. నెక్స్ట్ డిగ్రీ కోర్సెస్ తీసుకున్నట్లయితే అంటే BBA కావచ్చు, BBM కావచ్చు, యానిమేషన్ కావచ్చు, గేమ్స్ టెక్నాలజీ, ఏవైతే 3 years డిగ్రీ కోర్సెస్ ఉంటాయో అవి కూడా యూనివర్సిటీని బేస్ చేసుకొని కోర్స్ బేస్ చేసుకొని 5.5 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 8 lakhs రేంజ్లో యూనివర్సిటీ ఫీజెస్ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఆల్మోస్ట్ 6 to 9 ఇన్స్టాల్మెంట్స్ వరకు పే చేయొచ్చు. సో సెకండ్ మంత్లీ ఎక్స్పెండిచర్, అంటే మనం అక్కడ ఉండటానికి ఫుడ్కి కావచ్చు, రూమ్కి కావచ్చు, అలాగే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ బేసిక్ నీడ్స్ ఏవైతే స్టూడెంట్కి ఉంటాయో అవన్నీ ఆల్మోస్ట్ 13,000 to 14,000 రూపీస్లోనే పర్ మంత్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది.
లాస్ట్ ఇయర్ మన ద్వారా వెళ్ళిన పిల్లలందరికీ విత్ తెలుగు ఫుడ్తో 12,000లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది, మంత్లీ అకామిడేషన్. సో ఆ మంత్లీ అకామిడేషన్ని కూడా మనం ఎవ్రీ మంత్ పేమెంట్ చేయొచ్చు, 1 ఇయర్ కంప్లీట్గా ఒకటేసారి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే జనరల్గా ఒకసారి ఫారిన్కి స్టూడెంట్ వెళ్తే ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇంటికి రావడానికి వీలు అవ్వదేమో, ఒక 2 ఇయర్స్ వరకు పిల్లల్ని చూడగలమా లేదా, ఇలా ఒక హోమ్ సిక్ సంబంధించిన ఫీలింగ్ అన్నది జనరల్గా పేరెంట్స్లో ఉంటుంది. సో మనకి ఇక్కడి నుంచి అంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అన్నది హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, అలాగే చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఎవ్రీడే మన కోలాలంపూర్కి ఫ్లైట్స్ ఉన్నాయి. మనకు కేవలం 4 అవర్స్లో ఇక్కడి నుంచి కోలాలంపూర్కి వెళ్ళొచ్చు. దానివల్ల ఏంటంటే ఇయర్ కంటే ఎవ్రీ ఇయర్ 5 మంత్స్కి ఒకసారి 1 మంత్ హాలిడే ఉంటుంది. మనకు కేవలం ఫ్లైట్ టికెట్ కూడా అప్ అండ్ డౌన్ బుక్ చేసుకుంటే 12 నుంచి 14,000 రూపీస్లోనే అప్ అండ్ డౌన్ టికెట్ రావడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పిల్లలు వచ్చి పేరెంట్స్ దగ్గర ఆల్మోస్ట్ వచ్చినప్పుడల్లా 1 మంత్ ఇక్కడే స్టే చేసి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ సేఫ్టీ అన్నది ఎలా ఉంటుంది, జనరల్గా మనకి ఇదో పెద్ద కన్సర్న్ కాబట్టి జనరల్గా ఫారిన్ కంట్రీస్లో అంటే సింగపూర్ కానీ, మలేషియా కానీ ఒక టూరిస్ట్ కంట్రీస్. అంటే మన ఇండియాలో ఎలా అయితే ఒక అగ్రికల్చర్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఐటీ సెక్టర్ ఒక గవర్నమెంట్కి ఎకానమీ జనరేషన్ సెక్టార్స్గా ఉన్నాయో, అలాగే మలేషియా, సింగపూర్లో టూరిజం అన్నది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సెక్టర్. సో జనరల్గా ఆ కంట్రీకి ఒక ఫారినర్ అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ, టూరిస్ట్ పర్పస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ విషయంలో అక్కడ గవర్నమెంట్ చాలా శ్రద్ధ వహించడం జరుగుతుంది. మోర్ ఓవర్ కోలాలంపూర్ సిటీ మనం తీసుకుంటే ఆల్మోస్ట్ 1,40,00,000 పాపులేషన్ ఉన్న సిటీ. సో అంత పాపులేషన్ ఉన్న సిటీలో ఇప్పటి వరకు మనకు ఎలాంటి క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా జరగడం లేదు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడికన్నా 2-3 టైమ్స్ బెటర్ సెక్యూరిటీ అక్కడ ఉండడం జరుగుతుంది. ఇంకొకటి క్లైమేట్. సో కంప్లీట్గా మనకి ఇండియాలో ఏదైతే క్లైమేట్ ఉందో అదే క్లైమేటే మలేషియాలో కూడా ఉండడం జరుగుతుంది. ఇంకా ఫుడ్ గురించి తీసుకున్నప్పుడు కంప్లీట్గా మన తెలుగు ఫుడ్డే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా ఇవి బేసిక్ నీడ్స్ అంటే అడ్మిషన్ ప్రొసీజర్ కానీ, వీసా ప్రొసీజరు, యూనివర్సిటీ ఫీజు, మంత్లీ ఎక్స్పెండిచర్, సేఫ్టీ, క్లైమేట్, ఫుడ్, ఏవైతే ఒక బేసిక్ థింగ్స్ ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఆలోచిస్తారో వాటన్ని విషయాల్లో మలేషియా చాలా అఫోర్డబుల్గా, ఎకనామికల్గా ఉంది కాబట్టే చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మలేషియాకి వెళ్ళి ఎడ్యుకేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే నితిన్ రెడ్డి గారు, ఇక మలేషియాలో ఉన్న మిగతా అంటే ఆ యూనివర్సిటీస్ అలాగే కోర్సులకు సంబంధించి డీటెయిల్స్. జనరల్గా మలేషియాలో ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ వచ్చేసి 4 యూనివర్సిటీస్కి ఆథరైజ్డ్ సోలో ఏజెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక. సో ఈ 4 యూనివర్సిటీస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ వచ్చేసి యూసీఎస్ఐ యూనివర్సిటీ. సో యూసీఎస్ఐ యూనివర్సిటీ అబ్రివేషన్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ. అంటే లాంగ్ 28 ఇయర్స్ బ్యాక్ ఒక ఇన్స్టిట్యూట్తో స్టార్ట్ చేసి లాస్ట్ 16 ఇయర్స్ నుంచి యూనివర్సిటీగా యూసీఎస్ఐ యూనివర్సిటీ ఉండడం జరిగింది. సో కంప్లీట్గా ఆ మేనేజ్మెంట్ మనం చూసినప్పుడు అంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి స్టార్ట్ అయ్యి యూనివర్సిటీ వరకు వచ్చారంటే వాళ్ళ ఎథికల్గా వాళ్ళ వర్క్ కానీ వాళ్ళ వాల్యూస్ కానీ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. అలాగే యూసీఎస్ఐ యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్లో చూసుకున్నట్లయితే అంటే ఆల్మోస్ట్ మనకు ప్రపంచంలో 36,000 యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ 500 యూనివర్సిటీస్కి ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో యూసీఎస్ఐ యూనివర్సిటీ 481 ర్యాంక్లో ఉంది. అంటే మన ఇండియాలో టాప్ 500 తీసుకున్నా కూడా ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఐఐటీస్. సో ఇక్కడ యూసీఎస్ఐ యూనివర్సిటీని మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐఐటీ యూనివర్సిటీస్ ర్యాంకింగ్. సో నెక్స్ట్ యూసీఎస్ఐ యూనివర్సిటీ స్ట్రెంత్ వచ్చేసి 10,000. అందులో 3,000 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఒక 110 కంట్రీస్ నుంచి వచ్చి ఆల్మోస్ట్ 3,000 స్టూడెంట్స్ అక్కడ చదవడం జరుగుతుంది. మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ 400 వరకు ఆ యూనివర్సిటీలో ఆల్రెడీ చదువుతున్నారు. అండ్ నెక్స్ట్ టీచింగ్ అంటే ఇప్పుడు ఏ యూనివర్సిటీలో అయినా కూడా మనకు టీచింగ్ అన్నది ఇంపార్టెంట్. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే కాలేజ్లో కానీ యూనివర్సిటీస్లో కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ మాత్రమే పిహెచ్డి హోల్డర్స్ ఉంటారు. సో మలేషియాలో ఏ యూనివర్సిటీ అయినా ఒక క్లాస్ రూమ్కి ఒక టీచింగ్ ఫ్యాకల్టీ వచ్చాడంటే హీ మస్ట్ బీ ఏ పిహెచ్డి హోల్డర్. నెక్స్ట్ అలాగే ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ యూసీఎస్ఐ యూనివర్సిటీ 97.4% ప్లేస్మెంట్ రికార్డ్తో ఉంది. అలాగే యూసీఎస్ఐ యూనివర్సిటీతో 4,200 కంపెనీస్ వరల్డ్ వైడ్గా అటాచ్ అయి ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్. సో ఇవన్నీ మనం విన్నప్పుడు యూసీఎస్ఐ యూనివర్సిటీ టాప్ ప్లేస్లో ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. యూసీఎస్ఐ యూనివర్సిటీలో మనం ఇంజనీరింగ్ కోర్సెస్ ఆల్మోస్ట్ కెమికల్, మెకానికల్, మెకాట్రానిక్స్, పెట్రోలియం, ఈసీఈ, త్రిబుల్, సివిల్ ఇంజనీరింగ్, వీటితో పాటు బీబీఏ, బీబీఎం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, యానిమేషన్, ఫిలిం టెక్నాలజీ ఇలా అనేక కోర్సెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫీజెస్ కూడా ఇందాక చెప్పినట్లుగా 10 to 12 lakhs మధ్యలో యూనివర్సిటీ ఫీజెస్ ఉండడం జరుగుతుంది. ఓకే అండి, మీ ఇప్పుడు యూసీఎస్ఐ యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇండియన్ ఎడ్యుకేషన్కి అలాగే మలేషియాకి ఉన్న డిఫరెన్స్ చెప్తానండి. దానికన్నా ముందు ఇంకొక 2-3 యూనివర్సిటీస్ ఉన్నాయి, జస్ట్ బ్రీఫ్గా. సో నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి ఏషియా పసిఫిక్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ ఏపీయూ కూడా మలేషియా గవర్నమెంట్ చేత 5 స్టార్ రేటెడ్ యూనివర్సిటీగా ఉంది. అక్కడ మనం మెయిన్గా బీబీఏ, బీబీఎం కోర్సెస్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీ వాళ్ళు స్టాఫర్డ్షైర్ యూనివర్సిటీ అంటే యూకే యూనివర్సిటీతో టైఅప్ అయి డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది.
జనరల్గా బిజినెస్ మేనేజ్మెంట్ కానీ బిజినెస్ స్టడీస్ తీసుకున్నప్పుడు మనం వరల్డ్ వైడ్గా యూకే అన్నది ఎప్పటి నుంచో ఫేమస్ కంట్రీగా ఉండడం జరుగుతుంది. అందుకే చాలా కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీయూ, మలేషియా, సింగపూర్లో యూకే యూనివర్సిటీ డిగ్రీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ లిమ్కాక్ వింగ్ యూనివర్సిటీ. సో లిమ్కాక్ వింగ్ యూనివర్సిటీలో జనరల్గా బ్యాచిలర్స్ ఇన్ యానిమేషన్ కానీ, ఫిలిం కోర్సెస్ కానీ, ఫోటోగ్రఫీ, గేమ్స్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, అలాగే ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైనింగ్, ఇలా అన్ని క్రియేటివ్ కోర్సెస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. జనరల్గా ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్కి ఎక్స్క్లూజివ్గా వాళ్ళు 30% స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఒక బీబీఏ కోర్స్ తీసుకున్నట్లయితే మనకు 5.5 lakhsలో వచ్చేస్తుంది 3 yearsకి. అలాగే మిగతా కోర్సెస్ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఏవి తీసుకున్నా కూడా 7 lakhs లోపు అయిపోవడం జరుగుతుంది. అంటే ఒక ఇండియాలో ఒక మామూలు కాలేజ్కి మనం ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నాం అంతే అమౌంట్తో ఒక యూనివర్సిటీ వరల్డ్ ఎక్స్పోజర్ ఉన్న యూనివర్సిటీలో మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మణిపాల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, మన ఇండియా యూనివర్సిటీ. ఒక 20 years నుంచి దే హ్యావ్ దేర్ బ్రాంచ్ అట్ కోలాలంపూర్. సో అక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం స్పెషల్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మణిపాల్ గ్రూప్ తీసుకున్నప్పటికీ మనం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో దే ఆర్ వెరీ పాయింట్స్. అంటే ఇప్పుడు సత్య నాదెల్లా కానీ, రాజు సూరి కానీ, ఇలా నోకియా సీఈఓ కావచ్చు, మైక్రోసాఫ్ట్ సీఈఓ, ఇలా చాలామందిని వరల్డ్కి ఇంట్రడ్యూస్ చేసింది మణిపాల్ యూనివర్సిటీ. సో ఈ 4 యూనివర్సిటీస్లో యూసీఎస్ఐ, ఏపీయూ, లిమ్కాక్ వింగ్ అండ్ మణిపాల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి ఫ్లై గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని అడ్మిషన్ గైడెన్స్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ డిఫరెన్సెస్ అంటే ఇండియాకి అక్కడికి ఏంటి డిఫరెన్స్. జనరల్గా ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మనకు చాలామందికి ఒక 2 విషయాలు మాత్రమే గుర్తొస్తాయి. అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది, ప్లేస్మెంట్ బాగుంటుంది అని. అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ ప్లేస్మెంట్స్, ఇంకా చాలా స్కిల్స్ అనేది మనకు ఓవర్సీస్ వెళ్ళినప్పుడు మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకున్నట్లయితే ఇండియాలో ఆస్పైరింగ్ మైండ్స్ కానీ, నాస్కామ్ సర్వే కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఇస్తున్న రిజల్ట్స్ చాలా షాకింగ్గా ఉన్నాయి. 80% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇండియా ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిపోర్ట్ని మనం స్టడీగా చేసినప్పుడు వాళ్ళు అందులో మెయిన్గా ఏ రీజన్ అయితే మెన్షన్ చేస్తున్నారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్. అంటే ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వట్లేదు, ఒక బుక్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండట్లేదు అన్నది వాళ్ళ రిపోర్ట్స్లో మెన్షన్ చేశారు. సో జనరల్గా ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే డిఫరెంట్ నేషనాలిటీస్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనం ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళ నుంచి కంప్లీట్గా లర్న్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్కి వచ్చినప్పుడు జనరల్గా మన ఇండియా సిస్టమ్ తీసుకున్నట్లయితే 85% థియరిటికల్ ఎగ్జామ్స్ అయితే 15% ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మలేషియాలో 100% మార్క్స్లో 60% మార్క్స్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కి అలాట్ చేశారు, 40% బుక్ రీడింగ్కి, థియరిటికల్ ఎగ్జామ్స్కి అలాట్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటి, సెల్ఫ్ రిలయంట్. అంటే ఫారిన్కి వెళ్ళడం వల్ల మన ఓన్ థింగ్స్ మనమే చేసుకోగలుగుతాం. దానివల్ల ఫ్యూచర్లో ఏ కంట్రీకి మనం వెళ్ళి మన ఫ్యూచర్లో సెటిల్ అవ్వాలన్నా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా వెళ్ళగలిగే ఛాన్సెస్ మనకు ఉంటాయి. ఈజీ మొబిలిటీ అంటే ఒక కంట్రీ, ఫారిన్ కంట్రీలో మనం వెళ్ళి చదివినప్పుడు అక్కడి నుంచి ఇంకో కంట్రీకి ఈజీగా మనం షిఫ్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే మలేషియాలో జాబ్ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా మలేషియా యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్కి అయితే 6 to 8 months కంపల్సరీ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ ఉందండి. దానివల్ల ఏంటంటే ఇంటర్న్షిప్లో 75% జాబ్స్ ఇన్ ఫారిన్, 75% జాబ్స్ ఫారిన్లో ఇంటర్న్షిప్ ద్వారా రావడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఐఐటీస్, ఎన్ఐటీస్ తీసుకుంటే కూడా 3rd yearలోనే వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు కాబట్టి. సో మనం ఏవైతే యూనివర్సిటీస్ చేస్తున్నామో మలేషియాలో 97 to 95% ప్లేస్మెంట్స్ ఉన్నాయి. జనరల్గా వాళ్ళు ఈ ప్లేస్మెంట్ని కూడా 6 months మన ఎడ్యుకేషన్ అయిపోయినాక క్యాలిక్యులేట్ చేస్తారు. అది మలేషియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా, యూకే, కెనడా, ఇండియా, ఏ కంట్రీ అయినా కూడా 6 months ఎడ్యుకేషన్ అయిపోయినాక వాళ్ళ గ్రాడ్యుయేట్స్ ఆల్మోస్ట్ 95% అండ్ 97% ప్లేస్మెంట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ సైబర్ జే దాని గురించి సైబర్ జే ఏంటంటే అండి, మన దగ్గర ఎలా అయితే సైబరాబాద్ అంటే ఐటీ కోసం మనం సపరేట్గా కన్స్ట్రక్ట్ చేశామో అలా మలేషియా క్యాపిటల్ కోలాలంపూర్ నుంచి 30 kilometers దూరంలో సైబర్ జే అని సపరేట్ సిటీని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇట్స్ కంప్లీట్లీ ఐటీ అండ్ ఇంజనీరింగ్ సిటీ. అంటే ఐటీ పర్పస్, ఇంజనీరింగ్ పర్పస్ జాబ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఆ సిటీని కన్స్ట్రక్ట్ చేశారు. జనరల్గా సిటీ కన్స్ట్రక్షన్ వాళ్ళు 3 phases డివైడ్ చేసుకోవడం జరిగింది. Phase 1 ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ 2 lakh ఎంప్లాయీస్ని వాళ్ళు అకామిడేట్ చేయడం జరిగింది. 2024 కల్లా 3 phases కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. 5 lakh ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వాళ్ళకి టార్గెట్గా దాని సిటీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది thousands of ఎంప్లాయీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో మలేషియాలో మనం ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ కోర్సెస్ చేసి బయటకు వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఆ సిటీ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యి ఒక గోల్డెన్ ఫ్యూచర్ మనకు అందుబాటులో ఉంటుంది. ఓకే రెడ్డి గారు, అయితే ఇక మలేషియాలో ఈ కోర్స్ చేయాలి అంటే పేరెంట్స్కి ఎలాంటి డౌట్స్ ఉంటాయి, దానికి సంబంధించి మీరు ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇవ్వదలుచుకున్నారు ఫైనల్లీ? జనరల్గా ఇప్పటి వరకు మనం అన్ని విషయాల్లో చూసాము. ఒక మలేషియా అనేది ఒక ఫారిన్ స్టూడెంట్కి ఎంత కన్వీనియంట్గా ఉంది, ఎంత అఫోర్డబుల్గా ఉందన్నది మనం తెలుసుకున్నాం. జనరల్గా మేము పేరెంట్స్కి సలహా ఇచ్చేది ఏంటంటే
మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నప్పటికీ, అంటే తెలియని వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళను మన రిలేటివ్స్ను అడిగి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఈ ఫీల్డ్లో ఎవరికైతే రీసెర్చ్ చేసి కంప్లీట్ నాలెడ్జ్ ఉందో, అంటే ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ స్టాఫ్ కావచ్చు, లేదంటే ఒక ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్న మీ రిలేటివ్స్లో ఫారిన్ వెళ్ళి చదివిన వాళ్ళు కావచ్చు, ఒక కోర్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ కోర్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఒక ఎక్స్పర్ట్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ సలహాలు తీసుకొని మీ పిల్లల ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అన్నది బాగుంటుంది. సో ఓవర్సీస్లో ఎడ్యుకేషన్ అంటే ఫారిన్లో వెళ్ళి చదవడం అన్నది చాలా సింపుల్ థింగ్. సో దీని గురించి టైం లిమిట్ వల్ల మేము అన్ని విషయాలు కూడా చెప్పలేకపోతున్నాం. సో మా ఆఫీసెస్ వచ్చేసి హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు అండ్ కర్నూలులో ఉన్నాయి. మీ ప్లేసెస్లో మా ఆఫీస్ లేకపోయినప్పటికీ మా అసోసియేట్స్ ఉన్నారు. సో మా ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ అడ్రస్ మెసేజ్ చేసిన ఒక 32 పేజెస్ కంప్లీట్ బ్రోచర్ మీ ఇంటికి కొరియర్ చేస్తాం. అలాగే మా అసోసియేట్స్ వచ్చి కూడా మీ ఇంటికి వచ్చి కంప్లీట్గా ఒక 1 అవర్ కూర్చొని మీ డిస్కస్ చేసి మీతో డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బాగా స్టడీ చేసి మీ పిల్లల ఫ్యూచర్లో మంచి డెసిషన్ తీసుకుంటారని ఫ్లై గ్రాడ్యుయేట్ ఓవర్సీస్ నుంచి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ రెడ్డి గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.